హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పైన హిందువులు మండిపడుతున్నారు. అతన్ని బాయ్‌కట్ చేయాలంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ఒక క్యాంపెయిన్ అయితే చేయడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా అమీర్ ఖాన్ ఏం చేశాడు అని చెప్పేసి ఒక్కసారి చూసుకుంటే, అతని మౌనమే హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి, అతని మీద మండిపడడానికి గల కారణమని కూడా చెప్తున్నారు. ఇప్పుడు దాని ఎఫెక్ట్ అతని లేటెస్ట్ సినిమా 'సితారే జమీన్ పర్' పైన కూడా పడిందని కూడా చెప్తున్నారు. సో, అసలు ఇష్యూ ఏంటి? దీని గురించి మరింత డెప్త్‌గా తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. సో, మామూలుగా అమీర్ ఖాన్ గత కొంతకాలంగా సినిమాల పరంగా చూసుకుంటే పెద్దగా సక్సెస్ అతనికి దొరకడం లేదు. అతను హీరోగా అండ్ ప్రొడ్యూసర్‌గా కూడా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడం చూస్తున్నాం. మొన్నొచ్చిన 'లాల్ సింగ్ చెద్దా' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్ చూసిందో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతకుముందొచ్చిన 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' కూడా ఘోర పరాభవం పాలై అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. సో, అటువంటి తరుణంలో ఒక హిట్ కోసం అమీర్ ఖాన్ ఎంతో తాపత్రయపడుతున్నారు. ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ నేపథ్యంలోనే అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఉన్న ఒక సినిమా 'తారే జమీన్ పర్' ఏదైతే ఉందో ఆ సినిమాకి రీమేక్‌ని ఇప్పుడు రంగంలోకి దించారు. 'తారే జమీన్ పర్' సినిమాకి రీమేక్‌గా 'సితారే జమీన్ పర్' అనే ఒక సినిమాని తీసి ఆ సినిమాని రిలీజ్ చేశారు. అది నిన్న జూన్ 20న రిలీజ్ అయిపోయింది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ చూసుకుంటే అతి దారుణంగా ఉన్నాయి. అంటే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. విశ్లేషకుల ప్రశంసలు పొందినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్‌లు దారుణంగా ఉన్నాయి. కేవలం మొదటి రోజు 11.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అసలు అమీర్ ఖాన్ సినిమా వచ్చే కలెక్షన్సేనా ఇవి అని చెప్పేసి అటు సినిమా ట్రేడ్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయి ఇటువంటి కలెక్షన్స్‌తో ఇంత దారుణమైన కలెక్షన్స్ వస్తాయా అమీర్ ఖాన్ సినిమాకి అని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నారు. అంటే అతని సినిమాకి నెగెటివ్ టాక్ వస్తేనే ఒక స్థాయిలో కలెక్షన్స్ వస్తాయి. అటువంటిది పాజిటివ్ టాక్ వచ్చినా ఇంత దారుణమైన కలెక్షన్స్ ఏంటి అని చెప్పేసి కూడా అందరూ ఇప్పుడు పడాల్సిన అవసరం అయితే వచ్చింది. సో, దీనికి గల కారణం ఏంటా అని చూస్తే ఈ సినిమా 'సితారే జమీన్ పర్' ఏదైతే ఉందో ఈ సినిమా రిలీజ్‌కు 3 వారాల నుంచి కూడా ఈ సినిమాని బాయ్‌కట్ చేయాలని చెప్పేసి హిందువులు విస్తృతంగా సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్ అయితే చేశారు. సో, దాని ఎఫెక్టే ఈ సినిమా మీద పడిందని కూడా చెప్తున్నారు. అసలెందుకు హిందువులు ఈ విధంగా క్యాంపెయిన్ చేశారు? ఎందుకు అతని సినిమాని బాయ్‌కట్ చేయాలి, అతన్ని బాయ్‌కట్ చేయాలా అని జెప్పేసి కోరుకున్నారో అని జెప్పేసి ఒకసారి చూస్తే అతని మౌనమే దీనికి గల కారణం అంటున్నారు. ఎందుకు మౌనం పాటించాడు? ఏ విషయంలో మౌనం పాటించాడని చూస్తే 'పహల్గామ్' అటాక్. సో, మొత్తం భారతీయులందరినీ కూడా ఒక క్షోభకు గురి చేసింది. సో, అటు టెర్రరిస్టులొచ్చేసి మన భారతీయుల్ని కాల్చి చంపేసి వెళ్ళిపోయారు. అది కూడా మతం కనుక్కొని మరి కాల్చి చంపి వెళ్ళిపోవడం చూసాం. ఇది భారతీయులందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అందరూ ఒక తాటిపై వచ్చి ఖండించారు కూడా. అన్ని వర్గాలు, అన్ని రంగాల నుంచి అందరూ కూడా ఈ ఘటనని ఖండించడం జరిగింది. కాకపోతే ఒక్క అమీర్ ఖాన్ తప్పితే. అమీర్ ఖాన్ ఈ ఘటనకు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక ట్వీట్ కూడా చేయలేదు. సో, ఇది హిందువుల ఆగ్రహానికి గురి చేసింది. అసలు దేశభక్తే అమీర్ ఖాన్‌కి లేదు. అటువంటప్పుడు మనం ఎందుకు అతని సినిమాల్ని ఆదరించాలి అంటూ విమర్శలైతే అతని మీద చేయడం జరిగింది. సో, ఆ తరువాత భారత్ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. సో, పాకిస్తాన్‌లో ఉన్న టెర్రరిస్ట్‌ల పైన విస్తృత స్థాయిలో దాడులు జరిపింది. సో, ఆ తరువాత అమీర్ ఖాన్ ప్రొడక్షన్ నుంచి ఒక ట్వీట్ రావడం చూసాం. అంటే ఎవరైతే ఆపరేషన్ సింధూర్‌లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళ సైనికుల ధైర్య సాహసాల్ని మెచ్చుకుంటూ, అలాగే సంఘీభావం ప్రకటిస్తూ ఒక ట్వీట్ చేశారు. అది కూడా అమీర్ ఖాన్ ప్రొడక్షన్ నుంచి వచ్చింది. కాకపోతే ఆ ట్వీట్ అప్పటికే లేట్ అయిపోయింది. డ్యామేజ్‌ని కంట్రోల్ చేయలేకపోయిందని కూడా చెప్తున్నారు. అది కూడా మళ్ళీ అమీర్ ఖాన్ పైన ఇంకోసారి విమర్శలు చేయడానికి గల కారణమైంది. అంటే తన ప్రొడక్షన్ టీమ్ దగ్గర నుంచి వచ్చింది ఆ ట్వీటే గాని, అమీర్ ఖాన్ దగ్గర నుంచి ట్వీట్ రాలేదు. ఎటువంటి ఖండన అతను చేయలేదని చెప్పేసి మరోసారి విమర్శలకు అతను గురవ్వడం జరిగింది. సో, దీని ఎఫెక్ట్ అంతా కూడా తన 'సితారే జమీన్ పై పడిందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా అమీర్ ఖాన్ గతంలో చేసిన పనులను కూడా మరొకసారి తెరపైకి తీసుకొచ్చి మరీ విమర్శించడం జరిగింది. గతంలో అమీర్ ఖాన్ ఒక రష్యన్ అమ్మాయికి మద్దతు తెలిపాడు. అది జాతి వ్యతిరేకతకు అతను మద్దతు తెలుపుతున్నాడు అని చెప్పేసి కూడా అప్పుడు కూడా హిందువులు విమర్శించారు. ఈ రకంగా ఇతనికి దేశభక్తి అనేది లేదు. ఇతను హిందూ వ్యతిరేకి అంటూ ఒక ఆహ్, నరేషన్‌ని బయటకు తీసుకురావడం, ఆ సందర్భాలన్నిటిని కూడా పెట్టడం వీటన్నిటిని కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే హిందువులందరూ కూడా 'సితారే జమీన్ పర్' బాయ్‌కట్‌ని చేయాలి ఈ సినిమాని అంటూ కూడా పిలుపునిచ్చారు. సో, ఆ రకంగా సోషల్ మీడియాలో, ట్విట్టర్‌లలో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో ఈ సినిమా మీద నెగెటివ్ క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ అయిపోయింది. సో, దీన్ని బాయ్‌కట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరారు. అంటే జాతి వ్యతిరేకతకు సపోర్ట్ చేస్తున్నారు. దేశభక్తి ఏమాత్రం లేదు. హిందూ వ్యతిరేకితను అన్న ఒక
ముద్ర అయితే అతని మీద పడడం చూస్తున్నాం. సో మరి దీనికి అమీర్ ఖాన్ ఏ రకంగా కూడా ఇప్పటివరకు అయితే స్పందించలేదు. మరి దాని మీద ఏమన్నా స్పందిస్తాడో లేదా అని చూడాలి. అంతేకాకుండా ఈ 'సితారే జమీన్ పర్' అనేది ఒక స్పానిష్ సినిమా రీమేక్. స్పానిష్ సినిమా 'చాంపియన్' సినిమాని ఇతను ఇప్పుడు హిందీలో రీమేక్ చేయడం జరిగింది. మరి ఒక రీమేక్ సినిమాని ఇప్పుడు మనం చూడాలా? ఎళ్లి ఆ స్పానిష్ సినిమా 'చాంపియన్' చూసుకుంటే అయిపోతుంది గదా! అంటూ కూడా పోస్ట్‌లయితే పెట్టారు. సో ఆ నేపథ్యంలో వీటి ఎఫెక్ట్ అంతా కూడా తన 'సితారా జమీన్ పర్' సినిమా పైనైతే మొదటి రోజు కలెక్షన్ మీద ప్రభావం అయితే చూపిచ్చింది. కేవలం 11,00,00,000 మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ రకమైన దారుణమైన కలెక్షన్స్ 'అమీర్ ఖాన్' సినిమాకి రావడం మనం చూస్తున్నాం. 2 దారుణమైన డిజాస్టర్ తర్వాత ఒక భారీ కమర్షియల్ హిట్ సాధించాలి అనుకున్న 'అమీర్ ఖాన్' కోరిక మీద మాత్రం అతని మౌనమే దెబ్బతీసిందని చెప్తున్నారు. అతను ఏమాత్రం కూడా 'పెహల్గామ్' అటాక్‌ని ఖండించకపోవడం ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతీశాయి. అండ్ వాళ్ళు మొత్తం కూడా మండిపడడం చూస్తున్నాం. అతని సినిమాల్ని బాయ్‌కాట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సోషల్ మీడియాలో వేదికగా ఎక్స్‌ప్రెస్ చేయడం, ఒక పిలుపునివ్వడం జరిగింది. సో ఈ క్యాంపెయిన్ అంతా వర్కౌట్ అయ్యి అతను 'సితారే జమీన్ పర్' మీద అయితే ప్రభావం అయితే చూపించింది. మరి దీనికి అంటే కాంట్రోవర్సీస్ అనేవి 'అమీర్ ఖాన్' చుట్టూ ముందు నుంచి కూడా ఉన్నాయి. సో వీటికి మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు? ఇప్పుడన్నా దీని పట్ల స్పందిస్తాడా? అని చెప్పేసి సినిమా విశ్లేషకులు వీళ్ళంతా కూడా ఒక చర్చకైతే తెరదీయడం మనం చూసాం. సో మరి దీని పట్ల ఈ వివాదం జరుగుతుంది కదా! దీని పట్ల 'అమీర్ ఖాన్' ఏ రకంగా స్పందిస్తాడో చూడాలి. సో ఇప్పటికి కూడా ఆ సినిమా మీద ఈ క్యాంపెయినింగ్ అయితే ఈ రోజు కూడా జరుగుతుంది. మరి దీని పట్ల 'అమీర్ ఖాన్' ఏ రకంగా రియాక్ట్ అవుతాడైతే మనం వెయిట్ చేసి అయితే చూడాలి. థాంక్ యూ సో మచ్.